హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు। తాము నిత్యం రైతుల్లోనే తిరుగుతున్నామన్నారు। తెలంగాణ రుణమాఫీ ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని మంత్రి తుమ్మల ప్రశ్నించారు। తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే చూపించాలన్నారు। బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని తుమ్మల నిలదీశారు। రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధ ఒకరిదైతే అధికారంలోకి రావాలనే బాధ ఇంకొకరిది బీఆర్ఎస్ ని ఉద్దేశిస్తూ మంత్రి విమర్శించారు। ఆయన ఆర్థిక మంత్రిగా రుణమాఫీ ఏ రకంగా చేశారో అదే పద్ధతిలో కంటే మెరుగైన పద్ధతిలో ఈ ప్రభుత్వం చేస్తుంది। ఆయన గారికి అన్నీ తెలుసు। ఆయన గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఆ రోజున 5 సంవత్సరాల్లో 4 విడతలుగా చేశారు ఆయన ఉన్నప్పుడు। ఇప్పుడు మొదటి పంట కాలంలోనే అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సరిచేసుకుంటూ ఈ రోజున 25,000 కోట్లు, రైతు బంధుకి 7,650 కోట్లు, రుణమాఫీకి 18,000 కోట్లు మొదటి పంట కాలంలో చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం। ఆ మాత్రం ఎక్కడైనా భారతదేశంలో జరుగుంటే బీజేపీ అని చెప్పినా పర్వాలేదు, లేదు బీఆర్ఎస్ చెప్పినా పర్వాలేదు। బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా పోయిన టర్మ్లో ఏ రకమైనటువంటి పద్ధతి ప్రకారంగా రుణమాఫీ జరిగిందో అదే పద్ధతిలో జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా నిబంధనలు మేము పెంచలేదు। అడు కావాలని మాట్లాడితే నేను చెప్పలేను। అధికారం పోయిందని ఒకళ్ళు, అధికారం కావాలని ఒకళ్ళు మాట్లాడుతున్నారు। మేము రైతుల కోసం చేస్తున్నాం। అది మీరు ఆలోచించి అర్థం చేసుకొని ప్రకటిస్తే మంచిది, ప్రసారం చేస్తే ఇంకా మంచిది। ప్రధానంగా సార్ అంటే రాజకీయ నాయకులే మాట్లాడుతున్నాం కానీ రైతులు ఈ విషయంలో ఏం మాట్లాడట్లేదు। రైతులు సంతృప్తిగా ఉన్నారు, చేస్తారనే నమ్మకంతో ఉన్నారు। గత 10 సంవత్సరాల్లో ఆస్వాదించినటువంటి రైతులు, రుణమాఫీని అనుభవించినటువంటి రైతులు ఈరోజు 10 నెలల్లోనే వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూసి వీళ్ళు నొప్పులు కక్కుతూ ఉంటే నేనేం చేస్తా రైతులు ఎక్కడైనా వచ్చి మాకు చెయ్యరు అనేటటువంటి భావన ఉంటే మమ్మల్ని ఊరుకుంటారా? మేము రోజు రైతుల్లోకి వెళ్తున్నాం కదా। మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో వేలాది మంది రైతులు వస్తున్నారు। ఏ ఒక్కళ్ళు కూడా రుణమాఫీని గురించి అడగలేదు। ఎందుకు అడగలేదనంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం। 25,000 కోట్లు 10 నెలల్లోనే చేశారు, ఇంకొక 25,000 కోట్లు వేయాల్సి ఉంది। బడ్జెట్లో 50,000 కోట్లు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం। మరి అటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా భారతదేశంలో ఉంటే మోడీ గారిని చూపించమనండి, బీఆర్ఎస్ వాళ్ళని చూపించమనండి, మాకు అభ్యంతరం లేదు। రుణమాఫీ అయిపోగానే నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వేస్తావు।